హైదరాబాద్ లో 30 ఏళ్ల తర్వాత గ్రేట్ బాంబే సర్కస్ జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్ గా పేరుగాంచిన ఈ సర్కస్ కుత్బుల్లాపూర్ లోని హెచ్ఎంటీ గ్రౌండ్స్ లో ప్రదర్శన ఇస్తోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు తర్వాత సాయంత్రం 4-7 గంటలకు ప్రదర్శనలు జరగబోతున్నాయి. 100 రూపాయల నుంచి 400 వరకు టికెట్ రేట్లున్నాయి. 80 మందికి పైగా కళాకారులు విన్యాసాలు వివిధ కార్యక్రమాలు ప్రదర్శించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. ది గ్రేట్ బాంబే సర్కస్ ఈస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. మనం చూసుకున్నట్టయితే ఏషియాలోనే ఇది పెద్ద సర్కస్ గా చెప్తూ ఉంటారు. అలాంటి పెద్ద సర్కస్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉంది, కుత్బుల్లాపూర్ లో. సో ప్రస్తుతం మనతో పాటు దీని నిర్వాహకులు ఉన్నికృష్ణన్ గారు ఉన్నారు. ఇది ఒక పెద్ద సర్కస్ గా చెప్తూ ఉంటారు. అలాగే 100 చరిత్ర గల సర్కస్ అని అంటూ ఉంటారు. 100 days అయింది. ಯಾವ సర్కస్ 100 days పైన 100 days ఆఫ్టర్ 100 days అయింది. ఇప్పుడు అంటే సర్కస్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినప్పుడు 35 years ఆఫ్టర్ వచ్చిన ఈ సర్కస్ అంటే 30 years తర్వాత హైదరాబాద్లో ఈ గ్రేట్ బాంబే సర్కస్ జరుగుతుంది కాబట్టి సో క్రౌడ్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక వారం అయింది. అంటే ఇప్పుడు పర్వాలేదు, 7 o'clock ఫుల్గా పోతుంది. అంటే టైమింగ్స్ ఏంటి, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ అంటే మనం ఫిక్స్ చేయలేదు. అంటే మార్చ్ 26 వరకు మనకు పర్మిషన్ ఇచ్చినారు. సో టికెట్స్ రేట్ చూసుకున్నట్టయితే రో వైజ్ ఎలా ఉంటుంది? టికెట్ రో అంటే 100 rupees, 200, 300 and 400. 400 అంటే ఎక్దమ్ ఫ్రంట్లు వచ్చింది, మిడిల్ 300 and 200, తర్వాత బ్యాక్ సైడ్ 100. ఎక్కడ కూర్చున్నా కూడా అక్కడి నుంచి మనం ఐటమ్స్ చూడొచ్చు ఫ్రీగా, సైలెంట్గా. టెంట్లు, కూలర్ అండ్ ఫ్యాన్ అని ఫెసిలిటీస్ ఇచ్చినారు. ఇంకొకటి లాస్ట్గా ఇక్కడికి వచ్చే పర్ఫార్మెన్సెస్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది అంటే అందరినీ నవ్వించడానికి వాళ్ళు ఒక జోకర్ వేషం కావచ్చు, అలాగే ఒక జిమ్నాస్టిక్ పర్ఫార్మెన్స్. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఒక వాళ్ళది యాక్ట్, వాళ్ళది ఒక డైలీ వాళ్ళది ఒక అంటే వాళ్ళ పని, వాళ్ళ యాక్ట్ అంటే వాళ్ళు చేయాల్సిందే పని. అది పబ్లిక్ మంచి ఒక అవకాశం ఇచ్చినారంటే. 30 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఈ బాంబే సర్కస్ అనేది అందరినీ అలరిస్తుంది. సో ఖచ్చితంగా ఈ బాంబే సర్కస్ని విజిట్ చేయాలని నిర్వాహకులు ఉన్నికృష్ణన్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో తేజస్ని, హైదరాబాద్ బాంబే సర్కస్ నుంచి.